హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఒక 5 గ్రోత్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఏదైతే లాస్ట్ 1.5 మంత్లో మనకి ఈ స్టాక్స్ అనేవి 20% కరెక్ట్ అయ్యాయి అనమాట. సో ప్రస్తుతం కొంత మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో మనం ఏదైతే ఈ వీడియోలో 5 స్టాక్స్ లెవెల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఆ లెవెల్స్ కనుక వస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉండి ఒకవేళ మీరు కొంత హై ప్రైజెస్ దగ్గర బై చేసి ఉంటే ఈ స్టాక్స్ని ప్రస్తుతం కూడా యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు ఈ స్టాక్స్లో మీకు ఇదివరకు నుంచి వ్యూ ఉండి ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక ప్రస్తుతం కొంత మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతాయి. ఈ స్టాక్స్ని కొంత అక్యుములేట్ అనేది కొంత క్వాంటిటీ చేసుకోండి ఫ్రెండ్స్. సో మార్కెట్ కొంత కరెక్ట్ అవుతుంది, ఏవైతే కోవిడ్ వేరియంట్ వల్ల మార్కెట్ కొంత కరెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఏవైతే స్టాక్స్ 20-30% కరెక్ట్ అయ్యాయో సో అటువంటి స్టాక్స్లో కొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 5 గ్రోత్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే 20% కన్నా ఎక్కువ కరెక్ట్ అయిన స్టాక్స్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 గ్రోత్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఉన్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సుప్రీం ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో సుప్రీం ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ కంపెనీ బిజినెస్ మోడల్ వచ్చేసరికి మనకి ఏదైతే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో ఓవర్ 25 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి సో ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో లాంగ్ రన్లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. దీని మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే కనుక 28,000 crores అరౌండ్గా ఉందన్నమాట. స్టాక్ యొక్క డెప్ట్ కనుక మనం చెక్ చేస్తే కనుక సో డెప్ట్ వచ్చేసరికి 31 crores ఉంది. అంటే ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ కోసం సో ఖచ్చితంగా డెప్ట్ ఫ్రీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా స్టాక్ యొక్క ROE చెక్ చేసినట్టయితే ఇంకా రిటర్న్ ఈక్విటీ చెక్ చేసినట్టయితే ఇంకా 36% ఉంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు 100 కోట్లు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పర్ ఇయర్కి వీళ్ళు 36% అప్రాక్సిమేట్లీ అంటే 36 crores దాకా కూడా ఎర్న్ చేస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ మనకు అక్కడే చెప్తుంది. అంతేకాకుండా డివిడెండ్ కూడా 1% డివిడెండ్ డీల్ ఇస్తుంది. లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. ఆల్రెడీ స్టాక్ అనేది మీరు మ్యాక్స్ చార్ట్ కనుక ఓపెన్ చేసి చూస్తే కనుక ఆల్రెడీ ఈ స్టాక్ అనేది మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. ప్రస్తుతం కూడా మంచి లెవెల్స్ దగ్గరే దొరుకుతుంది. సో అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ దగ్గర మనకు దొరుకుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. రీసెంట్ టైమ్స్లో డెప్ట్ కూడా తగ్గించుకున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా CAGR మనం చూస్తే కనుక లాస్ట్ 5 yearsది 34% ఉందన్నమాట. ROE చెక్ చేస్తే లాస్ట్ 3 yearsది 26% ఉంది. అంతేకాకుండా మంచి హెల్దీ డివిడెండ్స్ కూడా ఇది వీళ్ళు ఇస్తుందన్నమాట. సో ఓవరాల్గా కంపెనీ అనేది చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే వీళ్ళ యొక్క P&L మనం చెక్ చేసినా సరే కంటిన్యూస్గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ మనం చెక్ చేస్తే కనుక రీసెంట్ ఇయర్స్లో చాలా బాగా ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 yearలో ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో డబల్ రిటర్న్స్ అనేవి చూపించారు, డబల్ ప్రాఫిట్ అనేది చూపించారన్నమాట. సో అందువల్ల రీసెంట్ టైమ్స్లో స్టాక్ కూడా కొంత పెరిగింది. బట్ ఓవరాల్గా స్టాక్ అనేది చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. అంతేకాకుండా మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక సో ప్రమోటర్స్ దగ్గర అరౌండ్ 48% స్టేక్ ఉంది. FIs కూడా రీసెంట్ క్వార్టర్స్ అరౌండ్గా 1-2% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. DIS కూడా 1-2% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. సో మీరు చెక్ చేస్తే కనుక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ FIs DIS దగ్గర కూడా ఉందన్నమాట. కేవలం రీటైల్ ఇన్వెస్టర్స్ 15% మాత్రమే మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉందన్నమాట. సో మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ దొరుకుతుంది. సో 20% కంటే అబోవ్ మనకి కింద పడిందనమాట. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2700 ఆ రేంజెస్లో ఉన్న స్టాక్ సో ఎగ్జాక్ట్గా 2711 నుంచి కంటిన్యూస్గా పడుతుందన్నమాట. సో రీసెంట్ టైమ్స్లో కూడా కంటిన్యూస్గా పడుతుంది. ప్రస్తుతం 2140 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 600 పాయింట్స్ అరౌండ్గా పడిందనమాట. స్టాక్ ఇంకా కూడా కొంత డౌన్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 2000 నుంచి 2050 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసాయి అనమాట. సో అలాగే FIs DIS ఇన్వెస్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో 2000 నుంచి 2050 దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక, ఎందుకంటే మార్కెట్ ప్రస్తుతం కూడా లాస్ట్ 2 days 3 days నుంచి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పడడానికి ట్రై చేస్తుంది ఇంకా కూడా. సో అలాగే
కోవిడ్ వేరియంట్ కూడా ఇంక్రీజ్ అయింది, అలాగే ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ ఉన్నాయి. మార్కెటింగ్ కొంత కరెక్ట్ అయితే కనుక ఈ స్టాక్ కూడా కొంత కింద పడితే 2000 నుంచి 2050 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇది 2000 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. సో లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మీ పోర్ట్ఫోలియోలో ఉంటే మంచి లెవెల్స్ దగ్గర ఉంది, యావరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. మనం చూస్తే కనుక ఇది టైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. 1987 దగ్గర నుంచి ఇప్పుడు దాకా టైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఓవర్ 30 ఇయర్స్గా టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్ట్స్ అనేది సెల్ చేస్తుంది. సో టైల్స్ అనేది సెల్ చేసి మంచి రివ్యూస్ అనేది జనరేట్ చేస్తుంది. రీసెంట్గా ఈ స్టాక్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయింది. అంతేకాకుండా ప్రస్తుతం కొంత కరెక్షన్ మోడ్లో ఉందన్నమాట. సో 20% కంటే అబోవ్ కరెక్ట్ అవుతుంది. సో ఈ స్టాక్ని మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. దీని ఒక మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే 43,000 crores ఉంది ఫ్రెండ్స్. డెప్ట్ చూస్తే కనుక 1,500 crores ఉంది అరౌండ్గా. సో ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు, బట్ స్లైట్ డెప్ట్ అనేది ఉందన్నమాట. ఇది కూడా డివిడెండ్ డీల్ అరౌండ్గా 0.9% ఇస్తుంది. అంతేకాకుండా దీని ROE మనం చెక్ చేస్తే కనుక 21% ఉంది. సో గుడ్ ROE కూడా 25% అబోవ్ ఉంటే బెటర్, బట్ 21% కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈ కంపెనీ కూడా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మంచి డివిడెండ్స్ కూడా ఇస్తుంది. సో కాన్స్ అసలు ఈ కంపెనీకి లేవు. సో అది మనకి చెప్తుంది కంపెనీ ఎంత మంచి కంపెనీయో. అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తే కనుక కంపెనీ యొక్క సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మార్చ్ 2020లో కొంత తగ్గిన, సో ఏదైతే కోవిడ్ అప్పుడు లాక్డౌన్స్ వల్ల ఆ తర్వాత మళ్ళీ కూడా రికవరీ అయింది. సో కంపెనీ కూడా ప్రాఫిట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైనా గ్రోత్ స్టాక్స్ అంటే నథింగ్ బట్ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి. సో స్లోగా అలా ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్గా స్టాక్ అనేది మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందన్నమాట. సో అంతేకాకుండా మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 58% స్టేక్ ఉంది. రీసెంట్ టైమ్స్లో FIS స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. DIS స్లైడ్గా స్టేక్ తగ్గించుకున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర కూడా స్లైడ్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. సో మనం ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ 50% కంటే అబోవ్ కనుక ప్రమోటర్స్ హోల్డ్ చేస్తుంటే చాలా మంచి అనమాట. సో అంతేకాకుండా FIS కూడా 15% దాకా కూడా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ ఫ్రెండ్స్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. మన స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ కూడా అరౌండ్గా 2,720 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట. ఫాలో ప్రస్తుతం కొంత మంచి లెవెల్ దగ్గరే ఉంది, బట్ కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో స్టాక్ ఎందుకంటే మార్కెట్ కూడా కొంత కరెక్షన్ ఉంది. రీసెంట్గానే సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. సో ఈరోజు సపోర్ట్ అనేది బ్రేక్ అయిందనమాట. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఈ స్టాక్ని 1880 రూపీస్ దగ్గర నుంచి 1950 రూపీస్ దగ్గర మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఈ స్టాక్ 1100 రూపీస్ 1200 రూపీస్ దగ్గర మనం చాలాసార్లు మన వీడియోస్లో డిస్కస్ చేసాం అనమాట. సో అక్కడి నుంచి 1200 రూపీస్ అరౌండ్గా అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా స్టాక్ పెరిగి 2700 దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నప్పుడు అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కొంత కింద పడినాయండి. 1880 రూపీస్ దగ్గర నుంచి 1950 ఈ రేంజెస్లో కనుక ఒకవేళ దొరికితే కనుక సో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. కంటిన్యూస్గా ఈరోజు సపోర్ట్ బ్రేక్ అయింది. వెయిట్ చేయండి, కొంత పడిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనప్పురం. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో బిజినెస్ మోడలే ఏదైతే ఈ గోల్డ్ లోన్స్ ఇచ్చే బిజినెస్ మోడలే యూనిక్ మోడల్ అనమాట. సో ముతూట్ ఫైనాన్స్ కానీ మనప్పురం ఫైనాన్స్ లాంగ్ రన్లో చాలా మంచి బెనిఫిట్స్ వాళ్ళకి బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ కంపెనీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ స్టాక్ కూడా మనకి రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. 220 రూపీస్ దాకా కూడా మనప్పురం వెళ్ళి ప్రస్తుతం స్టాక్ అనేది కింద పడింది. షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ అని వచ్చింది అనమాట. స్టాక్ అనేది 160 రూపీస్ 155 రూపీస్ నుంచి 160 రూపీస్ మధ్యలో కనుక ఈ స్టాక్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. సో ఎందుకంటే ఆ 155 నుంచి 160 రూపీస్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇంకొంత మంచి సపోర్ట్ వచ్చేసరికి 145 లెవెల్ లేదు అనుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్ దగ్గర కూడా ఆ 155 నుంచి 160 లెవెల్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంత వెయిట్ చేయండి. ఇంకో 6 to 7% పడిన తర్వాత మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ మనప్పురం. సో చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. కంటిన్యూస్గా షార్ప్ ఫాల్ వచ్చింది. అరౌండ్ 50 పాయింట్స్ పడిపోయింది అనమాట. ఇంకో 10 పాయింట్స్ అలా ఏమైనా కరెక్ట్ అయితే కనుక అక్కడ నుంచి మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు, లేదా ఈ మధ్యలో రివర్సల్ వచ్చినా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట మనప్పురం. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకింగ్ స్టాక్ ఫ్రెండ్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట. సో ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా రీసెంట్గా షార్ప్ ఫాల్ వచ్చిందనమాట. సో 1230 రూపీస్ 1240 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా షార్ప్ ఫాల్ ఉంది.
ప్రజెంట్ కొంత బ్యాంకింగ్ స్టాక్స్ కొంత నెగిటివ్ ఉన్నాయి. సో దట్ కొంత వెయిట్ చేయండి, ఇంకా కూడా కరెక్ట్ అయితే ఇంకా మంచి లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో చాలామంది అడుగుతున్నారు ఇండస్ఇండ్ బ్యాంక్ని ఇప్పుడు బై చేయొచ్చు ఎందుకంటే షార్ప్ ఫాల్ వచ్చింది కదా అని. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం స్టాక్ ఎగ్జాక్ట్గా 900 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ని మీరు 850, 840 నుంచి 850 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో కొంత ఇంకా ఒక 50 పాయింట్స్ అలా కరెక్ట్ అయిన తర్వాత మనం ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మన 4th స్టాక్ అనమాట ఇండస్ఇండ్ బ్యాంక్. అలాగే మన 5th స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. ఇది కూడా బ్యాంకింగ్ స్టాకే. సో కంటిన్యూస్గా కరెక్ట్ అయింది. సో యాక్సిస్ బ్యాంక్ కూడా సో షార్ట్ ఫాల్ వచ్చింది అరౌండ్ 850, 860 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడి ప్రస్తుతం 660 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం కొంత మంచి సపోర్ట్ దగ్గరే ఉంది. లేదు మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక 600 నుంచి 620 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఏమైనా కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవచ్చు కొంత క్వాంటిటీ. లేదు మంచి లెవెల్ అనుకుంటే కనుక 600 నుంచి 620 లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ బ్యాంక్. సో లాంగ్ రన్ ఎవరైతే మీరు ఆల్రెడీ అక్యూములేట్ చేసుకొని ఉంటే కనుక ఒకవేళ యావరేజ్ చేద్దాం యాక్సిస్ బ్యాంక్ని అనుకుంటే కనుక 600 నుంచి 620 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. మార్కెట్ కొంత పడుతుంది, బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి కాబట్టి కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. నా పోర్ట్ఫోలియో కూడా యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ లేదు, యాక్సిస్ బ్యాంక్ ఉంది. సో కంటిన్యూస్గా పడిన తర్వాత 600 నుంచి 620 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ నేను కూడా యావరేజ్ అనేది చేసుకుంటాను. సో ఇదనమాట. సో 5 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి సుప్రీం ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్, సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనప్పురం, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ అనమాట. సో 5 స్టాక్స్ కూడా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీస్, మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి, 20% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. సో ఎవరైతే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుందాం, యావరేజ్ చేసుకుందాం అనుకుంటారో సో ఈ స్టాక్స్ని యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే కనుక సో యూట్యూబ్ ఆల్గరిథం మన వీడియోని ఇంకా ఫర్దర్గా రీచ్ చేస్తుంది. సో లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.